పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 2014-19 కాలంలో మొత్తం 7,623 పోలీస్ కానిస్టేబుల్కు నియామకాలు చేపట్టడం జరిగింది మరియు వివరాలు కింద ఉన్నాయి అధ్యక్ష. 22/7/2016లో 3,693. అదేవిధంగా మనకి ఏఆర్ 1171, 27/8/2016లో కమ్యూనికేషన్స్ గురించి 493, 1/9/2016లో మెకానిక్ సంబంధించి 25, 12/11/2018లో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ అన్నీ కలిపి మిగతావి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,528, 279, 300 టోటల్గా 7,623 నియామకాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారికి నా అభినందనలు తెలియపరుస్తూ, 2 పర్యాయాలు గతంలో 14-19 ఉన్నప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 6,000 మందికి పోలీస్ రిక్రూట్మెంట్, ఇంకొక 10,000 ఖాళీ ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసేటువంటి ప్రతిపాదన ఉందని కూడా తెలియపరిచేందుకు నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, వీటికి సంబంధించి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ట్రైబల్ బెటాలియన్ ప్రత్యేకించి వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అటువంటి ఆలోచన చేయాల్సిందిగా వారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయినాక ఈ ట్రైనింగ్ మాన్యువల్లో ఏమైనా మార్పులు జరిగాయా? మార్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ కానీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ, మోరల్ పోలీసింగ్ ఇటువంటివి ట్రైనింగ్ ఇవ్వాల్సిన, సైకాలజీ మీద ఇటువంటి నూతన పోకడల మీద ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీసులకు సంబంధించినంతవరకు వాళ్ళకి సెలవులు కానీ, లేదంటే ఇతరత్ర ఆరోగ్య భద్రతలు కానీ బాగా క్షీణిస్తూ వస్తున్నాయి అధ్యక్ష. గతంలో అయితే పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ కింద అన్లిమిటెడ్గా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళకి వచ్చేది అధ్యక్ష. ఇప్పుడైతే 1 లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. 10 లక్షలు చేశారు, 5 లక్షలు చేశారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు మాత్రమే. అది ఎంత పెద్ద ఇంజరీ అయినా, పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా ఆ 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. ఏమైనా అఫీషియల్గా ఆన్ డ్యూటీలో ఉండి వాళ్ళ యాక్సిడెంట్లు జరిగినా, లేదంటే ఏమైనా మావోయిస్టులతో పోరాటం జరిగినప్పుడు ఏమైనా సంఘటనలు జరిగినా వారికి రావట్లేదు. దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అది వాళ్ళు కట్టేది ఏంటంటే 1,200 నుంచి 2,000 రూపాయల వరకు వాళ్ళు ప్రీమియం కడుతున్నారు అధ్యక్ష. మనమైతే 100 రూపాయలు టీడీపీ శాసన వాళ్ళు సభ్యత్వం కడితే పార్టీకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు 1,200, 2,000 కట్టినా వీళ్ళకి 1 లక్ష రూపాయలు అంటే బహుశా ఇటువంటిది ఎక్కడ చూడలేదు అధ్యక్ష. అది 25 లక్షలు పెంచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అదే కాకుండా ఫ్యామిలీ జనరల్ మెడికల్ ఇన్సూరెన్స్ అని 2 నుంచి 3 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష గవర్నమెంట్ సర్వీస్ అందరికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మోడీ గారు 5 లక్షలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్లో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా వీటికి అమలుపరిచేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా అధ్యక్ష? ఇంకొకటి ఆఖరిగా, వ్యాస్ గారు ఉన్నప్పుడు పోలీస్ హౌసింగ్ అని పెట్టి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ రేట్ల మీద ఇచ్చే ఆలోచన ఉంది అధ్యక్ష. అటువంటి కార్యక్రమం కూడా చేయాల్సిందిగా. ఇప్పుడే డిపిసి గురించి వచ్చింది అధ్యక్ష. కొంతమంది డిఎస్పీలు 12 మంది 2 నెలలు 3 నెలలు రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష. దానికి ప్రత్యేకంగా డిపిసి పెట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తే మంచిది అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక భారం లేకుండా చేసే కార్యక్రమం ఒకటే అధ్యక్ష. సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాను అధ్యక్ష. ఆర్థిక భారం లేకుండా డిపిసి పెట్టుకొని మీకు నేషనల్ సీనియారిటీ కానీ, అటాక్ రిక్రూట్మెంట్ కానీ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష యాక్చువల్గా సభ్యులు చెప్పారు అధ్యక్ష, ఈ 10,000కి సంబంధించి 10,000 పోస్టులకు సంబంధించి ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష ఇంతకుముందు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రం మన కొత్త విభజన జరిగిన తర్వాత కేవలం 6,000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పీటీసీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. దానివల్ల ఇప్పుడు 6,000 ఫేజెస్ వారీగా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్టు ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ 1.5 మంత్లో
ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే మనకి చాలా క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష, ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులోని 4 ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష. ఇప్పటికి ప్రస్తుతానికి మనకి 13 DTCలు 4 PTCలు ఉన్నాయి అధ్యక్ష. యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా IPS ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే మీరు అడిగారో ట్రైనింగ్ మాన్యువల్లోనే ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము. మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అది కూడా సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు. ఇది చాలా ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య. మొన్న కూడా రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు అందరం కూడా దీని గురించి 2-3 మీటింగ్లు పెట్టుకొని దీన్ని హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్ళి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా కూడా ఈరోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. మీరు లాస్ట్ ప్రమోషన్స్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష, అవి కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య భద్రతకి సంబంధించి హైబ్రిడ్ మోడల్లో మారిపోతుంది అధ్యక్ష. హైబ్రిడ్ మోడల్లో తీసుకొస్తే ఇంకా అన్ని కూడా కవర్ అవుతాయి అందులో. క్వశ్చన్ నెంబర్ 483 అండి, ఫైనాన్స్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం జూన్ 12, 2024 నాటికి 92 కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెల్లింపుల విడుదల నిమిత్తం 7,230.41 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం మార్చి 3, 2025 నాటికి పేర్కొన్న కేంద్ర పథకాల నిమిత్తం 12,336.52 కోట్లు విడుదల చేయడమైనది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద శాఖల వారీగా మరియు పథకాల వారీగా పెండింగ్ చెల్లింపులు మరియు తదుపరి విడుదల వివరాలను అనుబంధంలో జతపరచడమైనది, సభా సమక్షంలో ఉంచడమైనది అధ్యక్ష. నరేంద్ర కుమార్ గారు, దూల్పాల. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష దాదాపు 7,200 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు చూపెట్టారు జూన్ 12, 2024 నాటికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 12,366 కోట్లుగా చూపెట్టాం అధ్యక్ష. నేను మంత్రి గారిని ఒక క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నా. మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో ఏదైతే జూన్ 12 నాటికి మీరు చూపెట్టిన దానికంటే కొన్ని కాంపనెంట్స్లో ఎక్కువ రిలీజ్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే